హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు సూపర్ మార్కెట్లలో పరోటా దొరుకుతుంది కదా, రోటీ నైట్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇందులో మొత్తము 4 పీసెస్ వస్తాయి. 4 పీసెస్ వస్తాయి ఇట్లా పరోటాలు. దాన్ని మనము ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయినా పర్లేదు, గీ అయినా పర్లేదు. నేనైతే గీ వేసుకుంటున్నాను. గీ వేసుకొని ఈ పరోటా ఇలా మనం చపాతీ కాల్చుకున్నట్టు కాల్చుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు, ఇంట్లో మనకు కుదిరినప్పుడు చేసుకోవడానికి ఇలా బయటికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకొని చేసుకోవాలి. ఇక్కడ మాకు ఫ్రెష్ సూపర్ మార్కెట్ అనేసి ఉంది దగ్గరలో, అక్కడ తెచ్చుకున్నామండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంట్లో రోటీ కంటే కూడా ఈ మన పరోటా అనేది చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి చాలా ఇష్టము. చూడండి, ఆయిల్ అయినా పర్లేదు, నెయ్యితోనైనా పర్వాలేదు, మంచిగా కాల్చుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, పొరల్లాగా వచ్చేస్తుంది అప్పుడే కాలుస్తుంటే. స్మెల్ అయితే అదిరిపోయింది. నెయ్యితో పాటు చేస్తున్నా కదా, ఆయిల్కి బదులు నెయ్యి వేసినా కదా. చూడండి, లేయర్స్ మాత్రం ఇట్లా వచ్చేస్తున్నాయి. మంచిగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, లేయర్గా అయితే సూపర్గా వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఒకసారి బయట తెచ్చుకొని ఓన్లీ 50 రూపీస్కే మనకి ఓన్లీ 50 రూపీస్కే మనకి 5 అయితే వస్తాయంట అండి. నేను 3 వస్తాయి అనుకున్నా, కానీ 5 వస్తాయంట. ఒకసారి తెచ్చుకొని నాన్ వెజ్ అట్లా ఏమైనా తెచ్చుకున్నప్పుడు తెచ్చుకొని తినండి. ఇంట్లో రోటీ కంటే ఇది బెటర్. ఇట్లా అనుకొని ఇట్లా చేస్తే పొరలుగా మనకు చాలా బాగా వస్తుందండి. లేయర్స్గా బాగా ఉంటుంది తింటుంటే. మా బాబు ఆల్రెడీ తింటున్నాడు. మా బాబు అయితే ఒకటి వేసుకొని చికెన్ ఫ్రైలోకి అయితే తినేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.